దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. బైబిలు చెప్పిన మానవ జాతుల చరిత్ర అని. బైబిల్ చెప్పిన మానవ జాతుల చరిత్ర. ప్రియులారా, బైబిల్ అనేది మతం కాదు, మత గ్రంథం కానే కాదు అని ఇప్పటికే ఎన్నో మార్లు ఎన్నో ప్రసంగాల ద్వారా ఎన్నో తరగతుల ద్వారా మీరు విన్నారు. అనేకమైన సాక్ష్యాధారాలతో మీరు చూశారు. ఈ 5 దినాలు కూడా మీరు వినేటువంటి మాటలు, మీరు వినే పాఠాల నుంచి కూడా మరొక్క మారు బైబిల్ మతం కాదు, మహాజ్ఞానం. బైబిల్లో మానవాళి చరిత్ర వ్రాయబడింది. మానవ జీవిత విధానం బైబిల్ ప్రకటించింది. బైబిల్లో వ్రాయబడిన సంగతులు యథార్థమైనవి అని, బైబిల్ ప్రపంచ మనుషులను సరిచేసే పుస్తకమే తప్ప వారిని పాడు చేసేది కాదు అని, ఇలా అనేకమైన విషయాలను నేర్చుకునే ఒక వేదిక ఈ 5 దినాలు. ప్రియులారా, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి, ప్రపంచంలో ఉన్న జాతులు, జాతులు అనగానే మన దేశంలో చాలామంది జ్ఞానం లేనివారు కులం అనుకుంటారు. కులం కాదు, జాతి అంటే నేషనాలిటీ అని అర్థం, జాతీయత. భారతదేశంలో ఉన్న మనలందరినీ భారతీయులుగా, భారత జాతిగా పిలుస్తుంటారు. అమెరికాలో ఉన్న వారిని అమెరికన్స్గా, శ్వేత జాతీయులుగా చెప్తుంటారు. అలానే ఆఫ్రికాలో, ఇలా ప్రపంచంలో ఆయా దేశాలలో నివసించే వారిని జాతులుగా చెబుతారు తప్ప జాతి అనగానే కులం కాదు. కుల వ్యవస్థ మన దేశంలో తప్ప మరే దేశంలోనూ మనకు కనిపించదు. కనుక ఇక్కడ బైబిల్లో చెప్పిన జాతి, మనం మాట్లాడుకోబోయే జాతులు ఆయా దేశాలకు, ఆయా ప్రాంతాలకు చెందిన మనుష్యులు, తెగలు తప్ప కులాలు కాదు అనే ఒక విషయాన్ని మొట్టమొదట మనం గ్రహించాలి. ఇక ప్రపంచంలో ఉన్న ఏ జాతి అయినా, ప్రపంచంలో ఉన్న ఏ తెగ అయినా, ప్రపంచంలో ఉన్న ఏ దేశ ప్రజలైనా వారంతా ఒకానొక మనిషి నుంచి వచ్చిన వారు అని ఇప్పుడు చదువుకున్న లేఖనాన్ని బట్టి, అలానే రీసెంట్గా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలను బట్టి తేలిన సంగతి మీకు తెలుసు. ఒకసారి ఆ మాట ఈ సందర్భంలో చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26లో, మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన అనగా దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, ఒకని నుంచి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి అని రాయబడింది. అంటే ప్రపంచంలో ఏ జాతి మనిషి అయినా, ఏ దేశస్థుడైనా, ఏ ప్రాంతానికి చెందినవాడైనా ఒక మనిషి నుంచి వచ్చినటువంటి సంతానం. ఆ మనిషి ఆదాము. ఆ ఆదామును చేసింది లేదా ఆదాము వచ్చింది ఆ దేవుని నుంచి అన్నది
ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న లేఖన సారాంశం. ప్రియులారా, ఈ 5 దినాల పాటు సాధ్యమైనంత వరకు ఒక 5 జాతుల చరిత్రను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. రోజుకొక జాతి, రోజుకొక తెగ, వారు ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు, ఎక్కడ ఉన్నారు, వారి సాంప్రదాయాలు ఏంటి, వారి జీవన విధానం ఏంటి, వారి పట్ల దేవుడు తీసుకున్న నిర్ణయాలేంటి, ఆఖరికి వారు ఏమైపోయారు చరిత్రలో, వారి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అనే ఈ విషయాలను సాధ్యమైతే రోజుకు ఒక జాతిని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఓకే, మరి ఈరోజు మన ముందున్నటువంటి ఒక తెగ, జాతి బైబిల్లో మనకు తరచుగా మనకు కనిపించే, మనకు వినిపించే ఒక గుంపు, వారే ఎదోమీయులు అని. ఎదోమీయులు, ఈ ఎదోమీయుల చరిత్ర ఎప్పటి వరకు బైబిల్లో మనకు కనబడుతుందంటే క్రీస్తు పుట్టేంత వరకు ఈ ఎదోమీయుల చరిత్ర బైబిల్లో రాయబడుతుంది. క్రీస్తు పుట్టేంత వరకు అనగా 1వ శతాబ్దం వరకు. అటువంటప్పుడు వీళ్ళు ఎవరు, వీళ్ళ ఆరిజిన్ ఏంటి, వీళ్ళ మూలం ఏంటి, వారు ఎక్కడ నివసించేవారు, వారు సంతానం ఎలా విస్తరించింది, వారి విషయంలో దేవుడు తీసుకున్న నిర్ణయాలు, ఇలా కంప్లీట్గా వారి చరిత్ర అంతటినీ కూడా చాలా వేగంగా మీరు బైబిల్ తీయాలి, చదవాలి, వినాలి. మీకు మీ ఆలోచనలు ఎటువైపు కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఏ మాత్రం మీ మనసు మీరు త్రిప్పుకున్నా తర్వాత నుంచి నేను చెప్పేది మీకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉండదు. అందుకే చాలా జాగ్రత్తగా అటెన్షన్గా వినవలసిందిగా మరోమారు మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎదోమీయుల గురించి బైబిల్ చెప్పిన వివరణ మనం చూడగలిగితే, ఎవరు ఎదోమీయులు బైబిల్లో మనకి ఎక్కడ కనబడతారు, ఒకసారి మనం మొట్టమొదటగా బైబిల్లో ఉన్నటువంటి ఒక మ్యాప్ చూద్దాం. బైబిల్లో చివరిలో 4 మ్యాప్లు మనకు కనబడతాయి. ఆ 4ంటిలో 2వ మ్యాప్, బైబిల్లో చివరిలో ఉన్న 4 మ్యాపులలో 2వ మ్యాప్ ఇశ్రాయేలీల గోత్రములను తెలుపు పాలస్తీనా పటం అనే 2వ మ్యాప్ ఉంటుంది. అందులో ఆ పటాన్ని మీరు చూడగలిగితే క్రింది భాగం, చివరిలో క్రింది భాగములో ఎదోము అని మీకు కనబడుతుంది. చూడండి, అందరికీ కనిపించింది అనుకుంటున్నాను. ఎదోము అని మీకు కనబడుతుంది. ఓకే, ఇక 3వ మ్యాప్ కూడా మీరు చూడగలిగితే ప్రక్కనే ఉన్న 3వ మ్యాప్, ఆ 3వ మ్యాప్లో ఈ ఎదోము అనేటువంటి అదే ప్లేస్లో ఇక్కడ మీకు ఇదూమయ అని మీకు కనబడుతుంది. ఇక్కడ ఎదోము అని ఉంది, ఇక్కడ ఇదూమయ అని మనం చూస్తున్నాం. ఇది ఒరిజినల్గా మనం చూసింది 2వది ఏంటంటే, ఇది పాత నిబంధన కాలపు పాలస్తీనా పటం. అది 2వది. ఇది ఇక్కడ మీరు చూసింది క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా. అనగా ఈ క్రొత్త నిబంధన ప్రారంభానికి ఎదోము అనేటువంటి ఆ ఊరు, ఆ ప్రాంతం ఇదూమయగా పిలువబడుతుంది. ఓకే, ఇది ఎప్పుడు ఇలా మారింది అంటే, చరిత్రను చూసినప్పుడు గ్రీకుల కాలములో, గ్రీకు భాష అధికారముగా ప్రకటింపబడిన గ్రీకు సామ్రాజ్య కాలములో ఈ ఎదోము ప్రాంతం ఇదూమయగా మాట్లాడటం అనేది, ప్రకటించటం, పిలువబడటం అనేది జరిగింది. అందుకే ఈ క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా పట్టణంలో దాన్ని ఇదూమయగా చెప్పటం జరిగింది. ఓకే, అంటే ఈ ఎదోము అనేటువంటి ఈ ప్రాంతం ఎక్కడుంది? మనం చూస్తుంటే అది ఉప్పు సముద్రం. దానికి ఇంకొక పేరు ఏంటంటే మృత సముద్రం. ఈ ఉప్పు సముద్రం లేదా ఈ మృత సముద్రానికి క్రింది భాగం కదా అది. క్రింది భాగము అంటే దక్షిణ భాగం అది. అనగా ఎదోము అనే ప్రాంతం
ఉప్పు సముద్రానికి లేదా మృత సముద్రానికి దక్షిణ భాగాన మనకు కనబడుతుంది. రైట్. ఇక తూర్పు భాగాన్ని మనం చూస్తుంటే తూర్పు వైపుకు అనగా కుడివైపు తూర్పు అవుతుంది. ఓకేనా, కుడివైపు తూర్పు అవుతుంది మ్యాప్లో. ఈ తూర్పు మీరు చూస్తుంటే మీకు అరేబియా అని మనం చూస్తున్నాం అక్కడ. అంటే తూర్పున వచ్చేసి మనకు అరేబియా ప్రాంతం, క్రింద దానికి ఇది ఉప్పు సముద్రానికి దక్షిణ భాగాన ఎదోము, ఈ ఎదోముకు తూర్పున వచ్చేసి అరేబియా. ఇలా మనం ఇటు పశ్చిమానికి కానీ మనం క్రింది భాగానికి ఎదోముకు క్రింది భాగానికి లేదా పశ్చిమ భాగానికి మనం వెళితే ఎడం వైపుకు ఎర్ర సముద్రం అనేది అక్కడ కనబడుతుంది. అంటే ఇందులో మనకు ఉండదు. అది మనకి ఎక్కడ కనబడుతుంది ఎర్ర సముద్రము అని అంటే మీరు మొదటి మ్యాప్కు రావాలి. మరలా మొదటి మ్యాప్కు రావాలి. మొదటి మ్యాప్కు మీరు వచ్చారనుకోండి, క్రింది భాగమును మీరు చూస్తుంటే ఎడమవైపుగా ఎదోము అని చూసారా, మోయాబు కింద ఎదోము అని పెద్ద అక్షరాలతో ఉంది, కనిపించింది కదా. ఎదోము అని మోయాబు, ఎదోము, కాదేశు బర్నేయ, ఏలతు, అలా క్రిందికి వస్తే ఎర్ర సముద్రము పాయగా విడిపోవటం అనేది పైకి మీరు చూస్తుంటారు. ఓకేనా. అంటే ఇటు పశ్చిమ వైపు పడమర వైపుగా ఇటు ఎర్ర సముద్రము ఉన్నట్టు, ఇటు తూర్పు వైపుగా వచ్చేసి అరేబియా ఉన్నట్టు, దానికి పై భాగాన ఉప్పు సముద్రం, మృత సముద్రం ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఇది ఎదోము యొక్క ఎల్లలు లేదా ఎదోము యొక్క సరిహద్దులుగా మనం మాట్లాడుకోవచ్చు. ఇదికి ఎదోము అంటే అదేనండి, ఎదోమీయులు నివసించిన ప్రాంతమే ఎదోము. ఎదోమీయులు నివసించిన ప్రాంతమే ఎదోము లేదా ఇదోమయ అంటారు. ఇప్పుడు ఇంతకు మనకు అవసరమైన పాయింట్ ఏంటంటే అసలు ఈ ఎదోమీయులు ఎవరు అనేది మనకు కావాలి. ఓకే, ఈ ఎదోమీయులు ఎవరు అని బైబిల్ చెప్పిందో ఒకసారి చూద్దాం. ఏమండి, ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయంలో, ఆదికాండం 32వ అధ్యాయం 3వ వచనంలో యాకోబు ఎదోము దేశమున అనగా షెయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి. ఇక్కడ ఎదోము దేశమున అనగా షెయీరు దేశముననున్న అన్న మాట ఇక్కడ మనం చదువుకున్నాం. అంటే ఇక్కడ మనకు ఎదోము దేశమునకు ఉన్న మరొక పేరు ఇక్కడ మనకు చెప్పబడింది కదా. ఎదోము దేశమున అనగా షెయీరు దేశముననున్న అన్నాడు. అంటే ఎదోముకున్న మరొక పేరు ఏంటట, షెయీరు. అంటే మీకు ప్రవక్తల గ్రంథాలలో ముఖ్యంగా ఇర్మియా గ్రంథంలో కానీ, యెషయా గ్రంథంలో కానీ, ఏజ్కేలు గ్రంథంలో కానీ షెయీరు మన్యము, షెయీరు పర్వతము, షెయీరు దేశము అని మీకు కనిపించినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. అంటే షెయీరు అని ఉన్న ప్రతి చోట వెంటనే మీరు ఇది ఎదోముగా మీరు డిసైడ్ అయిపోవాలి. అంటే ఎందుకు ఎదోము అన్న షెయీరు అన్న ఒకటే. ఇక ఇంకొక కొన్ని విషయాలు కూడా మీకు తెలియాలి. మరికొన్ని చోట్ల షెయీరు ఎదోము కూడా ఉపయోగించాడు బైబిల్లో. షెయీరు ఎదోము పేర్లకు బదులుగా మరికొన్ని పేర్లు కూడా ఉపయోగిస్తాడు. బొస్రా అంటాడు, బొస్రా అన్నాడు. తర్వాత తేమాను అంటాడు, ఏలతు అంటాడు. ఏలతు, బొస్రా, తేమాను. తర్వాత ఏసోన్గెబెరు అంటాడు, ఏసోన్గెబెరు అంటాడు. ఏసోన్గెబెరు అని కనిపించిన చోట, బొస్రా అని కనిపించిన చోట, తేమాను అని కనిపించిన చోట, ఏలతు. ఇవేంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 ప్రాంతాలు ఏంటంటే ఇవి ఎదోము దేశంలో ముఖ్యమైన పట్టణాలు. ఆంధ్రలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు అనగానే వెంటనే ఇవన్నీ ఆంధ్రాలో ఉన్న పట్టణాలు అని మనం ఎలా అయితే వెంటనే ఐడెంటిఫై చేస్తామో, బొస్రా అనగానే ఇది ఎదోము దేశంలో ఉన్న పట్టణం. తేమాను అనగానే ఇది కూడా ఎదోము దేశంలో పట్టణం. ఏలతు అంటే ఇది కూడా ఎదోము దేశంలో ఒక పట్టణం.
ఏసోన్గెబెరు అంటే ఇది కూడా ఎదోము దేశంలో పట్టణం. ఇప్పుడు ఈ పట్టణాల పేర్లు కూడా బైబిల్లో చూపించవచ్చు, కానీ చాలా లెంతీ అయిపోతుందని నోటి మాటగా చెప్పేస్తున్నాను. ఈ పట్టణాలు పేర్లతో కూడా ఎదోము దేశాన్ని ప్రస్తావించడం జరిగిందనమాట. ఓకే, కనుక ఇప్పుడు ఈ పట్టణాలు ఇక మనకు అసలు ఇంతకు వీళ్ళు ఎవరు అనేది మనం ప్రశ్నించుకుంటున్నాం. ఎవరు వీళ్ళు అనేది మనకు తేలడానికి ఒకసారి ఇదే ఆదికాండం 36వ అధ్యాయం, ఇదే ఆదికాండం 36వ అధ్యాయం 43వ వచనంలో మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు, వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఇప్పుడు చెప్పిన వాళ్ళట ఎదోము నాయకులు అట, ఎదోము నాయకులు. ఏషావు ఎదోమియులకు మూల పురుషుడు. అమ్మయ్య, ఒక విషయం తెలిపోయింది, చాలా పెద్ద విషయం తెగిపోయింది. ఏంటంటే ఎదోము అంటే అది దేశం పేరు. ఆ దేశానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఎదోమీయులు అక్కడ నివసించటం వల్ల. ఇంతకు అసలు ఎదోమీయులు ఎవరయ్యా అని ప్రశ్నిస్తే ఈ ఎదోమీయులకు మూల పురుషుడు ఎవరట? ఏషావు. ఇంతకు ఏషావు ఎవరు? ఏషావు ఎవరు? ఏషావు యాకోబు యొక్క అన్న. ఏషావు యాకోబు సహోదరుడు. ఇక మరల యాకోబు ఎవరు, ఏషావు ఎవరు అంటే వీరిరువురు ఇస్సాకు సంతానం. ఇస్సాకుకు 40వ ఏట అబ్రహాము గారు పెళ్లి చేశారు. ఇస్సాకుకు వివాహం చేసే సమయానికి అబ్రహాము గారు షారా చనిపోతుంది. 40వ ఏట వివాహం చేయబడిన ఇస్సాకుకు 60 ఏళ్ళు వచ్చేంత వరకు సంతానం లేరు. అంటే 20 సంవత్సరాల పాటు ఇస్సాకు రిబకా పిల్లలు లేని దంపతులుగా ఉన్నారు. ఆ సమయంలో రిబకా బాధపడటం ఇస్సాకు చూశాడు. ఇస్సాకు దేవుణ్ణి అడిగాడు, రిబకా గర్భం తెరిచాడు. అప్పుడే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు చూద్దాం. 25 ఆదికాండం 25 ఆదికాండంలో 21 ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబకా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు, చూసారా, ఆమె గర్భములో శిశువు కాదట, ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగటానికి వెళ్ళిపోయిందట. అప్పుడు యెహోవా ఆమెతో చెప్తున్నాడు, రిబకమ్మతో, ఏమని? 2 జనములు నీ గర్భములో కలవు తల్లి, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అన్నాడు. అంటే రిబకమ్మకు దేవుడు కవలలను ఒకేసారి 2 మగబిడ్డల్ని ఇవ్వబోతున్నాడు. అమ్మా, 2 అని అనుకోకూడదు, 2 నుంచి 2 సంతానాలు బయటికి రాబోతున్నాయి. వాళ్ళిద్దరూ 2 సంతానాలకు లేదా 2 జనాంగాలకు వాళ్ళ మూల పురుషులు కాబోతున్నారు. అందులో ఏషావు పెద్దవాడు, వాడు ఎదోమీయులకు మూల పురుషుడిగా మారితే చిన్నవాడు యాకోబు అతని ఇశ్రాయేలీలకు మూల పురుషుడిగా మారతాడు. అంటే 2 నుంచి 2 ప్రత్యేకమైన జాతులు భూమి మీదకి రాబోతున్నాయని గర్భములో ఉండగానే దేవుడు రిబకకు చెప్పిన సమాచారం, భవిష్యత్తు. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత మనం చూస్తుంటే 24లో ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రవాడుగా బయటికి వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏషావు అను పేరు పెట్టెను అన్నాడు. ఎర్రని వాడుగా బయటికి వచ్చాడు అని అతనికి ఏ పేరు పెట్టారట? ఏషావు. ఏషావు అనగా మీరు పుట్నోట్లో చూడగలిగితే రోమము లేదా ఎర్రని అని అర్థమవుతుంది. ఏషావు అంటే రోమము లేదా ఎర్రని వాడు అని అర్థం. ఈ ఏషావుకే ఇంకొకటి ఎదోము కూడా. ఇది మనం ప్రక్క అధ్యాయానికి వెళ్ళామనుకోండి, అదే 25వ అధ్యాయానికి వెళితే ఈ 25వ అధ్యాయంలో
ఇద్దరూ పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు. విచిత్రం ఏంటంటే చిన్నవాడు యాకోబు ఏమో ఇంట్లో సాధువుగా ఉన్నాడట, పెద్దవాడు ఏశావు మాత్రం మంచి ఏమంటారు అని అంటే వేటగాడుగా మారాడు. అరణ్యానికి వెళ్ళాడు అని అంటే మాంసంతో మరలా తిరిగి వెనక్కి రాడు. అప్పుడప్పుడు మన వాళ్ళు కూడా అంటారు, ఇతను మంచి ఫిషర్మ్యాన్ అండి, వెళ్ళాడంటే ఖచ్చితంగా చేప పడాల్సిందే. అందుకే భార్య కూడా వెళ్తున్నాను అని చెప్పగానే ఇంట్లో రెడీ చేస్తుంటుంది మసాలా. ఎందుకంటే మా ఆయన వెళ్ళాడంటే ఖచ్చితంగా కేజీ 2 కేజీలు తీయకుండా ఊరకనే రాడు. ఎందుకంటే అంత ఎక్స్పర్ట్, మరి అంత అనుభవజ్ఞుడు కనుక. ఎంత నిజమో, ఏశావు వెళ్ళాడు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి పట్టుకొని వచ్చేస్తాడు. కానీ ఎందుకు మరి ఆ రోజు వెళ్ళాడట, కానీ ఏమీ లేదు, అలసిపోయాడు, ఆకలితో వచ్చాడు. ఇదే అవకాశం అనుకున్నాడు యాకోబు. నేను అలసిపోయి వచ్చేసాను, ఇదిగో ఈలోపు నువ్వు చక్కటి ఎర్రగా ఉన్నటువంటి చక్కటి కలగూర వంటకు ఏదో చేస్తున్నావు తమ్ముడు, అర్జెంటుగా నాకు ఆకలి అవుతుంది పెట్టవా అనగానే వెంటనే యాకోబు ఏమంటాడు అని అంటే, అయితే నేను నీకు ఈ ఆహారం పెట్టాలంటే ఒక కండిషన్. ఏంటి ఆ కండిషన్ అంటే, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా అన్నాడు. అప్పుడు ఏశావు అంటాడు, నేను ఈ ఆకలితో చచ్చేటట్టుగా ఉన్నానురా, నాకెందుకురా ఈ జ్యేష్ఠత్వం చచ్చిపోయేవాడికి, ఓకే అలాగే నీకు ఈ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తాను, నాకు అర్జెంటుగా పెట్టే భోజనం అన్నాడు. అమ్మో ఇలా అయితే కుదరదు, నువ్వు ప్రామిస్ చేయి అన్నాడు. ఎవరు? యాకోబు. వెంటనే ప్రామిస్ కూడా చేసేసాడు. ఎవరు? ఏశావు. వెంటనే ప్రామిస్ చేయగానే చాలా ఆనందంతో సంతోషంతో వండినటువంటి ఆ చిక్కుడుగాయ కూర ఏదైతే ఉందో ఆ చిక్కుడుగాయ కూర తీసుకొచ్చి పెట్టాడు, తిన్నాడు, చిక్కుల్లో పడిపోయాడు. ఎవరు? ఏశావు. ఏమండి, ఎందుకు అంటే ఎర్రగా ఉందట. మనిషి ఎర్రటోడే, కూర కూడా ఎర్రగా కనిపించిందట, ఎర్రగా కనిపించిందట. కలర్ అంతే కదండి, మనకైనా నచ్చాలంటే కలర్ బాగుండాలి. అది ఏదైనా కానీ ఆఖరికి పెళ్ళి వరకు సహా బట్టలు రంగుగా ఉండాలి, తీసుకునే కూరగాయల రంగుల్లో ఉండాలి, ఇల్లు కలర్ఫుల్గా ఉండాలి, ఆఖరికి వైఫ్ కలర్ఫుల్గా ఉండాలి, లైఫ్ కూడా కలర్ఫుల్గానే ఉండాలి అనుకుంటాం మనం. ఇదంతా ప్రపంచం అంతా రంగుల ప్రపంచం కదండి. అందుకే ప్రపంచాన్ని రంగుల ప్రపంచము అన్నారు. మనిషికి రంగు కావాలి. వీడు కూడా చూశాడు, ఆహా చాలా బాగుంది అనుకున్నాడు. ఆ తర్వాత వచ్చేటువంటి కష్టం, నష్టం, ఏడుపు, కన్నీళ్ళు అవన్నీ గుర్తు రాలేదు. తప్పు చేసేటప్పుడు తప్పు తర్వాత జరిగే పరిణామాలు మనిషికి జ్ఞాపకం ఉంటుంది. తప్పెందుకు చేస్తాడు? అర్థమవుతుందా? మాట్లాడే ముందు ఈ మాట ఎంతవరకు వెళుతుంది, దాని వలన ఎంత ప్రమాదం నాకు వస్తుంది అనే ఆలోచన మాట్లాడే ముందే మనిషికి ఉంటే వెంటనే నోటిని అదుపులో పెట్టుకోడు, నోటిని కంట్రోల్ చేసుకోడు. అలానే ఏశావు కూడా ఆ క్షణానికి ఆకలి తీరితే చాలనుకున్నాడు. నాకెందుకు జ్యేష్ఠత్వం అనుకున్నాడు. ఒక పూట తినకపోతే చచ్చిపోతాడా? నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం అనుకున్నాడు. విచిత్రం ఏంటోనండి, ఇస్సాకు కూడా ఈ సందర్భాన్ని అంతా చదువుతున్నప్పుడు ఏమనిపించిందంటే, ఇస్సాకు కూడా కొంచెం తిండిపిచ్చిందేమో అనిపించిందండి. ఇస్సాకు కూడా, తండ్రికి కూడా. ఎందుకంటే ఇస్సాకు గారు కూడా కోరుకునే కోరిక ఏంటంటే ఏశావుని బాగా ఇష్టపడేవాడట. ఎందుకు ఏశావు అంటే ఇస్సాకు ఎక్కువ ఇష్టం అని అంటే, వీడు ఎప్పుడు ఏటకెళ్తాడు, మోసం తీసుకొస్తాడు, తండ్రికి పెడతాడు. అందుకే ఇస్సాకు ఎవరిని ఇష్టపడేవాడట? ఇస్సాకును. రెబ్కా ఎవరిని ఇష్టపడేదట? వంటకు సాయం చేసేవాడు ఇంట్లో వంటగదిలో ఉండి. ఎవరు? యాకోబు. అందుకే తల్లికి ఏమో చిన్నోడంటే ఇష్టం, తండ్రికేమో పెద్దవాడంటే ఇష్టం. పెద్దవాడంటే ఎందుకు ఇష్టం అంటే వేటకెళ్తాడు, మాంసం తీసుకొచ్చేస్తూ పెడతాడు. చచ్చిపోయే ముందు కూడా ఇస్సాకు కోరుకున్న కోరికంటో తెలుసా? ఏశావుతో, ఒరే నేను చచ్చిపోతాను రా, ఇంకా నేను చచ్చిపోయే ముందు ఒక్కసారి వేటకెళ్ళరాదురా, మంచి మాంసం తీసుకురారాదు, వండి పెట్టరాదు, తిన్న తర్వాత నేను దీవించి చచ్చిపోతాను రా అన్నాడు ఇస్సాకు. అదే కదండి ఇస్సాకు కోరుకున్న కోరిక. చచ్చిపోయే ముందు కూడా ఏం తిని చావాలనుకున్నాడు ఇస్సాకు గారు. అంటే ఏదో ఒక బలహీనత అనేది మనకు కనబడుతుందండి ఇక్కడ ఇస్సాకులో కూడా. ఎప్పుడైతే ఆ ఎర్రని ఆ కూరను చూసి మోసపోయి తన జీవితాన్ని, తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నవాడుగా ఇక్కడ కనబడుతున్నాడు. ఆ సందర్భంలో మనం చూస్తుంటే, నేను అలసి ఉన్నాను, 30 వచనం, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను, అందుచేత అతని పేరు ఎదోము అనబడెను అని రాయబడింది. ఏమండి, అంటే ఎదోము అనగా ఎర్రని అని అర్థం. అందుచేత అతని పేరు ఏమని పిలువబడిందట? ఎదోము అనబడెను. ఎదోము ఎవరయ్యా అంటే ఏశావు. ఈ ఎదోము లేదా ఏశావు ఎవరు అంటే ఎదోముయులకతను
మూల పురుషుడు. ఈ ఎదోమీయులంతా నివసించిన దేశాన్ని ఎదోము అన్నారు. ఎదోము ఎక్కడ ఉందంటే మనం చూసాం మ్యాప్లో, మృత సముద్రానికి క్రింది భాగాన. ఓకే రైట్, అక్కడ ఎదోము ఉంది. ఇక ఈ ఎదోము యొక్క సంతానం లేదా ఇతని యొక్క లైఫ్ మనం చూస్తుంటే, ఇతను వివాహం విషయంలో ఇతను చేసినటువంటి పొరపాటు మనం చూడగలిగితే 34 వచనం, అదే 26వ అధ్యాయం ఆదికాండం 34లో, ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరి కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబకాకును మనోవేదన కలగచేసిరి అని రాయబడి ఉందండి. అంటే ప్రియులారా, ఇక్కడ ఇస్సాకుకు రిబకాకు మనోవేదన ప్రారంభమైంది. ఎవరిని బట్టి అంటే ఇంటికి వచ్చినటువంటి కోడళ్ళు. కారణం వాళ్ళు సాంప్రదాయాలు కావచ్చు, వాళ్ళ పద్ధతులు కానివ్వండి, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ అలవాట్లు కానీ, ఇవన్నీ ఇస్సాకుకు రిబకాకు చాలా చాలా బాధ కలిగించాయి. ఆ తర్వాత ఇతను మరలా ఏం చేశాడు అని అంటే, ఎవరు ఈ ఏశావు వీళ్ళు చాలలేదని చెప్పేసి 28వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి, మరలా 28వ అధ్యాయం మీరు 8-9 వచనాలు మీరు చూడగలిగితే, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకును, కనాను కుమార్తెలు. ఇప్పుడు ఇస్సాకుకు రిబకాను అబ్రహాము గారు తన స్వజనుల యొద్ద నుంచి రప్పించాడు కదా, మరీ పంపించి. కానీ ఇక్కడ ఇతను మాత్రం చేసిన పని ఏంటంటే, అక్కడే ఉన్న కనాను స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఎవరు? ఇస్సాకు, ఏశావు. అందువల్ల వారు వీళ్ళకు చాలా బాధ కలిగించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఏశావు మరొక పెళ్లికి సిద్ధపడతాడు. ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకును ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు, ఏశావు ఇష్మాయేలునొద్దకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహాలతును కూడా పెళ్లి చేసుకొనెను అని రాయబడిందండి. ఇలా ఏమండి ముగ్గురిని వివాహం చేసుకున్నట్లుగా ఇంతవరకు మనం చూసినటువంటి మాటల్లో మనకు అనిపించింది. ఇలా ఇతని యొక్క వంశం ఇక ఎలా విస్తరిస్తుందో, ఎలా వ్యాపించింది అన్నది మనం చూడగలిగితే 36కు వచ్చేద్దాం. ఇది ఆదికాండం 36వ అధ్యాయానికి మనం వచ్చేటప్పటికి, ఎదోమను ఏశావు వంశావళి. ఎంత చక్కగా రాశాడు చూడండి బైబిల్లో. ఎదోమను ఏశావు వంశావళి. 36 మొదటి వచనం, ఎదోమను ఏశావు వంశావళి అనగా ఎదోము అన్న ఏశావు అన్న ఒక్కరే. ఎదోమను ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన అనా కుమార్తెగు అహౌలిబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరైన బాషెమతును పెళ్లాడెను. ఓకే, ఇలా 6వ వచనానికి వచ్చేటప్పటికి ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, బాగా చూడండి, ఇక నుంచి ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు అతను వెళ్ళిపోయెను. అప్పుడు ఏశావు షేయీరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము. 9వ వచనం, షేయీరు మన్యములో నివసించిన ఎదోమియుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. అంటే ఎంత క్లియర్గా, ఎంత క్లారిటీతో చక్కగా గ్రంథకర్త రాస్తున్నాడు అనేది మనకు తెలియాలి. అంటే ఏ జాతి గురించైనా చక్కటి ఇన్ఫర్మేషన్, చక్కటి సమాచారము బైబిల్లో మనకు లభ్యమవుతుంది. కాస్త మనం ఓపికతో మనం వెతకాలి, చదవాలంతే. ఏమండి, ఈ ఎదోమీయులు అనగానే వీళ్ళంతా కూడా ఏశావు యొక్క సంతానము అని, ఏశావు వచ్చేసి యాకోబు యొక్క సహోదరుడని, వీరిరువురు కూడా ఇస్సాకు గర్భాన పుట్టిన వాళ్ళు అని, వీరిరువురు
రిబకా గర్భంలో ఉండగానే దేవుడు రెబకాతో చెప్పినట్లుగా ఇద్దరు కాదమ్మా, వీళ్ళిద్దరూ 2 జనాంగాలకు మూల పురుషులుగా మారతారు అని దేవుడు చెప్పిన ప్రవచన నెరవేర్పుగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఏశావు విషయంలో ఎదోమీయులకు మూల పురుషుడుగా మారటం. ఇక విషయం ఏంటంటే, ఈ ఎదోమీయులకు ఇశ్రాయేలీలకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా అర్థమైపోవాలి. ఏంటంటే, అన్నదమ్ముల పిల్లలే కదా ఏశావు, ఇశ్రాయేలీలు అంటే యాకోబు నుంచి వచ్చినవారు, ఎదోమీయులు అంటే ఏశావు నుంచి వచ్చినవారు. అనగా వీరిరువురు కూడా అన్నదమ్ముల పిల్లలు అని అంటే సహోదరులు అవుతారు వీరు. అవును, మరి వీరు సహోదరులైనప్పుడు వీళ్ళ మధ్య పరిస్థితి ఎలా ఉంది అంటే, వీళ్ళ మధ్య పగలు, వీళ్ళ మధ్య ద్వేషం, వీళ్ళ మధ్య శత్రుత్వం అనేది మనకు కనబడుతుంది. బైబుల్ చరిత్ర అంతటిలో కూడా ఎక్కడో కూడా ఈ ఎదోమీయులకు ఇశ్రాయేలుకు మధ్య సమాధానం మనకు కనిపించదు, కానీ శత్రుత్వమే మనకు కనబడుతుంది. ప్రేమ కనిపించదు, కానీ పగనే మనకు కనబడుతుంది. అందులో ఎక్కువగా మనకు ఈ ఇశ్రాయేలీల మీద ఎక్కువగా పగ ద్వేషం కలిగి బ్రతికిన ఎదోమీయుల యొక్క చరిత్రను మనం బైబిల్లో చదువుతున్నప్పుడు, పగ అనేది మంచిదా అంటే కాదు కదా. అందులో పగ అనేది మనిషి తీర్చుకునేది కాదు కదా. పగ దేవుడు తీర్చుకునేది తప్ప మనిషి తీర్చుకునేది కాదు. మనిషిపై మనిషే పగ తీర్చుకుంటే దేవుడు ఎందుకు? ఇక మనిషిపై మనిషే పగ సాధిస్తే దేవుడెందుకు పరలోకంలో? కనుక క్రొత్త నిబంధనకు మనం వచ్చినప్పుడు క్రొత్త నిబంధనలో చాలా స్పష్టంగా చెప్తాడు పౌలు గారు. రోమిలకు రాసిన పత్రికలో కానివ్వండి, హెబ్రీలకు రాసిన పత్రిక, ముందుగా హెబ్రీ పత్రిక మనం చూడగలిగితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనంలో, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తును అన్నాడు. పగ తీర్చుట నా పని అన్నాడు. అంటే పగ మనిషి తీర్చుకోకూడదా? మనిషి తీర్చుకోకూడదు, దేవుడికి విడిచిపెట్టాలి. ప్రియులారా, ఇక్కడ ఎదోమీయులు అయిన వారు ఇశ్రాయేలీల మీద పగ, ఇశ్రాయేల్ మీద ద్వేషం, ఇశ్రాయేల్ మీద శత్రుత్వాన్ని కలిగిన వారుగా కనబడతారు. అలానే వారు వీళ్ళకి చేసిన అన్యాయం కూడా అంటూ మనకి ఏమీ కనిపించదండి చరిత్రలో. ఇక ఎక్కడ నుంచి వీళ్ళపై పగలు ద్వేషాలు మనకు కనబడతాయి ఇశ్రాయేల్ మీద అంటే, వాస్తవానికి ఇశ్రాయేలీల చరిత్ర మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేల్ కంటే ముందుగానే వీళ్ళంతా కూడా ఆ ప్రాంతానికి, షెయీరు ప్రాంతానికి వెళ్ళటం, ఆ షెయీరు అరణ్య ప్రాంతం. ఎందుకంటే ఏశావు కూడా ఎక్కువగా అడవిలో వేటకు వెళ్ళేవాడు, ఎక్కువగా అరణ్యంలోనూ ఉండేవాడు. అందుకే ఎందుకో ఆ కొండ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు, అరణ్య ప్రాంతాన్ని ఎంచుకున్నాడు, అక్కడికే వెళ్ళిపోయాడు, అక్కడే సెట్ అయిపోయాడు. వారి సంతానం అంతా కూడా అరణ్య ప్రాంతంలోనే నివాసాలు ఏర్పాటు చేసుకొని కొండ ప్రాంతంలో ఉంటున్నారు. మొట్టమొదటగా ఇశ్రాయేల్ కంటే ముందుగా రాజుల యొక్క పాలన కూడా, వాళ్ళకి రాజులు రావటం, రాజుల పరిపాలన కూడా ఇశ్రాయేలీలోనే మనకు కనబడుతుంది. క్షమించండి, ఎదోమీయులలోనే మనకు కనబడుతుంది. మరి ఇశ్రాయేల్ పరిస్థితి ఏంటి అంటే, ఇశ్రాయేలు ఒకానొక రోజు మనకు తెలుసు యోసేపు గారి కాలంలో కరువు వచ్చిందని చెప్పేసి అని వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళిపోతారు. ఐగుప్తులోనే బానిసలుగా ఉంటారు. 100 సంవత్సరాల కాలం పాటు బానిసత్వంలో మగ్గిపోతారు. మోషేను దేవుడు నిలబెట్టి మోషే నాయకత్వంలో వారిని విడిపించి కనానుకు నడిపిస్తుంటాడు. ఇలా వారిని కనానుకు తీసుకొని వచ్చేటువంటి సమయంలో ఒకానొక చోటుకు వచ్చేసారు. అదే కాదేశు అనేటువంటి ప్రాంతం. ఈ కాదేశు అనేటువంటి ప్రాంతానికి రాగానే మోషే అక్కడి నుంచి దూతలను ఆ ఎదోము రాజు యొద్దకు పంపుతాడు. పంపి, అయ్యా, మేము చాలా కష్టాలు అనుభవించాము, శ్రమలను అనుభవించాము, బాధపడ్డాము. దేవుడు మాకు ఇప్పుడు కనానును దేవుడు మాకు స్వాధీనం చేయబోతున్నాడు, మేము అక్కడికి వెళ్ళాలి. అయితే వెళ్ళాలి అని అంటే మీ దేశం గుండా మేము వెళ్ళిపోతే చాలా త్వరగా వెళ్ళిపోతాం, కనుక కొంచెం మీరు మాకు దారిస్తే మేము వెళతాం, అంత దారి గుండా మేము వెళ్ళిపోతాం తప్ప మేము మీ దేశాన్ని ఏమీ పాడు చేయం, దయచేసి మమ్ములను మీ దేశం గుండా వెళ్ళనివ్వండి అని మోషే దూతలను పంపించి రాజు దగ్గరకు రిక్వెస్ట్గా ఆయన అడిగినప్పుడు ఒప్పుకోలేదు. ఈ సందర్భాన్ని మన బైబిల్లో చూస్తే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 14వ వచనం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 14వ వచనంలో మోషే కాదేశు నుంచి
ఎదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది కదా. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మును మా పితరులు శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొర విన్నాడు. దూతను పంపించి ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించాడు. ఇదిగో మేము నీ పొలిమేర చివర కదేశు పట్టణంలో ఉన్నాము. మమ్మును నీ దేశము దాటిపోనివయ్యా. పొలములో నుంచి మేము వెళ్ళం, ద్రాక్ష తోటల్లో నుంచి మేము వెళ్ళం, మీ బావుల్లో నీళ్లు మేము త్రాగం. ఎందుకంటే లక్షల మందిగా ఉన్నారు. లక్షల మందిగా వారి ద్రాక్ష తోటలో నుంచి వెళ్ళిపోతే, వారి పొలంలో నుంచి వెళ్ళిపోతే, వారి బావుల నీళ్లు తాగితే, మళ్ళా వాళ్ళతో పాటు పశువులు, సంపద. అందుకే మోషే గారు ముందుగానే చెప్తున్నారు, మాటిస్తున్నారు, ఒకవేళ మేము ఏదైనా పాడు చేసినా, మేమేదైనా త్రాగినా తిన్నా వాటికి మేము డబ్బులు కూడా మేము ఇస్తామయ్యా. మేము ఎలా వెళ్ళిపోతామంటే రాజమార్గం గుండానే వెళ్ళిపోతాం, హైవేలోనే మేము వెళ్ళిపోతాం తప్ప హైవే నుంచి మేము ఎటు కూడా మేము సైడ్ అవ్వం. దయచేసి మాకు రోడ్డు ఇవ్వండి మేము వెళ్ళడానికి, నడిచిపోవడానికి అని అడిగాడండి. బాగుంది కదండి. అలానే వీళ్ళు ఎవరో కాదు కదా, సహోదరులే కదండి. ఎదోమీయులకు వీళ్ళు ఏమవుతారు? ఇశ్రాయేలీలు ఒకే, ఏమండి చెప్పాం కదా, అన్నదమ్ముల పిల్లలే కదా, వీళ్ళు సహోదరులే కదా అవుతారు. అప్పటికి పాపం వీళ్ళు ఐగుప్తులో చాలా కష్టాలు అనుభవించారు కదా, చాలా శ్రమలు అనుభవించారు కదా, బానిస బ్రతుకులు బ్రతికారు కదా. పోనీలే, ఇంతకాలం అక్కడ చాలా కష్టాలు అనుభవించారు మా సహోదరులు, పోనీ వాళ్ళ దేశానికి ఏదో వెళ్ళిపోతారట, మనల్ని అడుగుతున్న దారే కదా, నడిచి వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా. లేదు, ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా ఏం చేశాడో మీరు చూస్తుంటే అక్కడ ఏమండి 20లో, అంతటి ఎదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చెను. ఏమండి 19లో రెండో మాట మీరు చూస్తుంటే, అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు, నీవు రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు మా దేశంలో అడుగు పెట్టడానికి వీలు లేదు అనేటప్పటికీ పాపం ఈ గత్యంతరం లేక, వేరే ఆప్షన్ లేక ఆ దేశం చుట్టూ తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా అక్కడ ఉంటున్న సమయంలోనే ఆ కాదేశు ప్రక్కనే ఉన్నటువంటి హోరు కొండ, మీరు తర్వాత చదివితే హోరు కొండ మీకు కనబడుతుంది. కాదేశులో నుండి సాగి 22వ వచనంలో హోరు కొండకు వచ్చారు. ఈ హోరు అనేటువంటి కొండ కూడా ఈ ఎదోము యొక్క పొలిమేర, దాని యొక్క బార్డర్లో ఉన్నట్టు. ఈ హోరు కొండ పైననే అహరోను గారు చనిపోతారు. అంటే అహరోను గారు చనిపోయినటువంటి హోరు కొండ ఉన్నది కూడా ఎదోము దేశం. ఎదోము దేశం అనగానే కొండల ప్రాంతం, ఎత్తైన పర్వతాల ప్రాంతం, పచ్చని పంట పొలాలు ఉన్న ప్రాంతం, సారవంతంగా ఉన్నటువంటి మంచి భూభాగమే, మంచి పశు సంపద అక్కడ మనకు కనబడుతుంది. అండ్ అన్ని విధాల. ఇంతకీ అది ఎవరిచ్చారు వాళ్ళకంటే? దేవుడే ఇచ్చాడు వాళ్ళకు కూడా. అది దేవుడే ఇచ్చాడండి. మీరు కానీ ద్వితీయోపదేశకాండం మీరు చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఏమంటే 4వ వచనం లేదా 3 నుంచి చూసిన, ఉత్తర దిక్కుకు తిరగండి, నీవు ప్రజలతో ఇట్లనుము, మరియు షేయీరులో కాపురం అన్న. చూసారు, ఇక్కడ షేయీరు అన్నాడు, ఎదోము అనలేదు మరలా ఇక్కడ. కనుక ముందే చెప్పాను కదా మీకు, ఎదోము అన్నా, షేయీరు అన్నా, తేమాను అన్న, బొస్రా అన్న, ఏలతు అన్న, ఇవన్నీ కూడా ఎదోమును తెలియచేసేటువంటి పేర్లే. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ షేయీరు అనే పదాన్ని ఉపయోగించాడు. షేయీరులో కాపురం ఉన్న ఏషావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు, మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండండి, వారితో మీరు కలహపడవద్దు. అంటే ఇది చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత అక్కడ జరిగింది, ఎప్పుడు సంఖ్యాకాండంలో జరిగిన సంఘటన. ఏమన్నారు? రావద్దు అనేసాడు. ఓకే, ముందుగా చెప్తున్నాను, దానికంటే సంఖ్యాకాండానికంటే ముందు జరుగుతున్న ఇన్సిడెంట్ అనమాట. అయితే వారు వద్దు అన్నంత మాత్రాన మీరు వారితో గొడవ పడకండి, కలహపడకండి. దేవుడు ముందే చెప్పాడు, వారితో మీరు కలహపడవద్దు. ఏలయనగా ఏషావుకు స్వాస్థ్యముగా షేయీరు మన్యమును నేనే ఇచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను నేను మీకు ఇవ్వను అన్నాడు. ఓకే, వారికి నేనే ఇచ్చాను అది కూడా, కానీ వారికి ఇచ్చిన దాంట్లో ఒక్క అడుగు కూడా నేను మీకు ఇవ్వను. వాళ్ళు వద్దంటారు, ఒకవేళ వద్దన్నంత మాత్రం వారితో మీరు గొడవ మాత్రం
పడొద్దు. ఎందుకంటే దేవుడు ఎంత నీతిగా మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలుతో, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. గొడవ పడొద్దు నాయన, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు రమ్మనొచ్చు, వద్దు అనొచ్చు. వాళ్ళు వద్దనంత మాత్రం మీరు గొడవ పడతారా? వద్దనంత మాత్రం మీరు వాళ్ళ మీద ఫైట్ చేస్తారా? వద్దు, అది న్యాయం కాదు, అది ధర్మం కాదు, అది కనుక వదిలేయండి అని చక్కగా చెప్పాడండి దేవుడు. ఇలా మీరు 8వ వచనానికి మీరు చూస్తే, 8వ వచనానికి రాగానే, అప్పుడు షేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతు, చెప్పానా ఒక పేరు చెప్పాను కదా, ఏలతు అంటే అది కూడా ఎదోము ప్రాంతంలో, ఎదోము దేశంలో ఒక పట్టణం. ఏలతు, ఏసోన్గెబెరు అని చూసాం. ఏసోన్గెబెరు అరాబా మార్గము నుండి మనము ప్రయాణము చేసితిమి. బార్డర్లో ఉన్నటువంటి ఆ పట్టణాలలో నుంచి వాళ్ళు అలా చుట్టూ తిరిగి ప్రయాణం చేసాము కదా. అలా ప్రయాణం చేసి ఈ ద్వితీయోపదేశకాండాన్ని మోషే ఉపదేశించే సమయానికి మోయాబు బార్డర్కి వచ్చేస్తారు. మోయాబు మైదానములో ద్వితీయోపదేశకాండాన్ని ఉపదేశిస్తాడు మోషే గారు, ఇది కదా. అంటే ఇక ఫైనల్గా ఏం జరిగింది చరిత్ర అంతా కూడా ద్వితీయోపదేశకాండంలో మరొక్కసారి అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మోషే గారు అక్కడ చనిపోతారు. ఓకే, అంటే ఇక్కడ ఒక విషయం మనకు అర్థమైంది. ఎదోము ఇశ్రాయేలీలు వారి దేశం గుండా వెళుతానంటే వారు ఒప్పుకోలేదు. ఇది వారు చేసినటువంటి ఒక తప్పు, వారు చేసిన ఒక మొదటి తప్పు. ఇక అంతటితో కాకుండా ఇశ్రాయేలీలు మొత్తానికి తిరిగి కనానుకైతే వెళ్ళిపోయారు. వారి దేశంలో వాళ్ళు ఉన్నారు. వారి దేశంలో వాళ్ళు ఉన్న తర్వాత ఈ ఎదోమీయులు మాటికి ఇశ్రాయేలు మీద యుద్ధానికి రావటం కూడా జరిగింది. మాటికి ఎదోమీయులు ఇశ్రాయేలు మీద యుద్ధానికి రావటం. అలా సౌలు కాలంలో ఒకానొక సమయంలో యుద్ధానికి వచ్చారు. సమూయేలు మొదటి గ్రంథం, సౌలు గారి కాలంలో, రాజుల కాలంలో సమూయేలు మొదటి గ్రంథం మీరు చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 47వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 47వ వచనంలో, ఈలాగున సౌలు ఇశ్రాయేలీలను ఏలుటకు అధికారము నొందిన వాడై నకముకాల 4 వైపుల వారి శత్రువులైన మోయాబీలతోనూ, అమ్మోనీయులతోనూ, ఎదోమీయులతోనూ, శోభాదేశపు రాజులతోనూ, ఫిలిస్తీన్లతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదికి అతడు పోయినో వారినందరినీ ఓడించెను అన్నాడు. అంటే ఇక్కడ సౌలు రాజైన తర్వాత ఇతను ఓడించిన వారిలో ఎవరు కనబడుతున్నారు ఇక్కడ? ఎదోమీయులు. ఈ ఎదోమీయులే ఒకప్పుడు ఇశ్రాయేలీలను వారి దేశం గుండా వెళ్ళనివ్వలేదు. అలా వెళ్ళనివ్వనందుకు వారి చుట్టూ తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. చాలా కష్టపడవలసిన అవసరం ఏర్పడింది. వాళ్ళు ఎంత నీతి యథార్థంగా వాళ్ళు చెప్పినా అస్సలు ఒప్పుకోలేదు ఎదోమీయులు. పోనీ ఒప్పుకోకపోయారు. మరలా వీళ్ళ మీద యుద్ధానికి రావాలా? వీరి మీదికి ఎందుకు మీరు దండెత్తాలి? అప్పుడు సౌలుకు దేవుడు తోడుగా ఉన్నాడు గనక ఫైట్ చేశాడు, అక్కడ ఎదోమీయులను ఓడించేశాడు. ఇక మరలా సౌలు తర్వాత దావీదే కదా రాజు అవుతాడు. దావీదు రాజైన తర్వాత కూడా మరలా ఎదోమీయులతో జరిగిన పోరాటం మీరు చూడగలిగితే, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 18వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 18వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే 12, 13 వచనాలలో ఈ ఎదోమీయుల గురించి దినవృత్తాంతముల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 12, 13 వచనాలలో, మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతము చేసెను. దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను. ఎదోమీయులందరూ అతని సేవకులైరి దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతన్ని రక్షించెను. అంటే దావీదు రాజుగా ఉన్నటువంటి సమయం. దావీదు రాజుగా ఉన్న సమయంలో కూడా ఎదోమీయుల మీదకు వెళ్ళటం, ఎదోమీయులలో 18,000 మందిని ఏం చేశాడట? హతము చేశాడట సైన్యాన్ని. 18,000 మంది. సౌలు కాలంలోనూ ఓడించారు ఎదోమీయులను, దావీదు కాలంలో కూడా ఎదోమీయులను ఓడించేశారు. ఇంకా చెప్పాలి అని అంటే, ఈ ఎదోమీయులను దావీదు బానిసలుగా చేసుకున్నాడు, వారిని సేవకులుగా చేసుకున్నాడని తర్వాత ఆ సందర్భం మనం చదువుతుంటే కనబడుతుంది. అంటే మరి అంతే కదా, మరి వాళ్ళని ఓడించాడు అని అంటే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వారికి ఏం చేయాలి? బానిసలుగా ఉండాలి, దాసులుగా ఉండాలి. అంటే ఎదోమీయులు ఇప్పుడు దాసులు అయిపోయారు. ఒకప్పుడు అయ్యా మీ మార్గం గుండా వెళ్ళిపోతామంటే నో 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 అని
ఏమంటే రాజుతో సహా అనేక మంది సైన్యంతో వచ్చి అడ్డుకున్నటువంటి వారు ఒకానొక రోజుకు ఇప్పుడు ఇశ్రాయేలీలకి వాళ్ళు ఏమైపోయారు? దాసులుగా మారారు, బానిసలుగా మారిపోయారు. కానీ సౌలు కాలంలో జరిగింది, దావీదు గారి కాలంలో జరిగింది, మమ్మల్ని వీళ్ళు బానిసలుగా చేసుకుంటారా, మమ్మల్ని వీళ్ళు దాసులుగా చేసుకుంటారా అనేటువంటి ఆలోచన, ఆ పగ, ఆ ద్వేషం ఎదోమీయులలో అలానే ఉంది. అంతేకాకుండా అవకాశం కోసం చూస్తున్నారు. ఇశ్రాయేలీల నాశనం లేదా ఇశ్రాయేలీల యొక్క పతనం కోసం వీళ్ళు చాలా కాలంగా, తరతరాలుగా వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఒకానొక సమయంలో, ఒకానొక రోజున దేవుడే ఈ ఇశ్రాయేలీలను లేదా యూదులైన వారిని దేవుడు శిక్షించటం కొరకని చెప్పి బబులోనీయుల చేతికి అప్పగించటం అనేది మనకు తెలుసు. అదే కదండి, ఇశ్రాయేలీలను ఆ రాజులు వచ్చేసి, అష్షూరియన్స్ వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతే, యూదులను బబులోను చక్రవర్తులు వచ్చేసి వీరిని తీసుకొని వెళ్ళారు. ఇక బబులోను రాజులు వచ్చేసి యూదాలో ఉన్నటువంటి యెరూషలేమును పడగొడుతున్నప్పుడు కానీ, ప్రాకారాలను పడగొడుతున్నప్పుడు కానీ, వీరిని చంపి కత్తులతో వీరందరినీ కూడా పట్టి గొలుసులతో బంధించి తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు కానీ, ఈ ఎదోము ప్రక్కనే ఉంది కదా. ఎదోము ఎంత దూరం లేదు కదండి కనానుకు, ఇశ్రాయేల్ దేశానికి కిందనే కదా అది కనబడుతుంది మనకు. ఇదంతా కూడా వీళ్ళు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? ఎదోమీయులు చూస్తున్నారు. అంటే ఒకప్పుడు మమ్మల్ని జయించి మమ్మల్ని బానిసలుగా చేసుకున్న ఇశ్రాయేలీలైన వారి యొక్క పతనం ప్రారంభమైంది. ఇదిగో బబులోను రాజు చక్రవర్తి నెబుకద్నెజరు వచ్చాడు, దేవాలయమును పడగొడుతున్నాడు, ప్రాకారాలను పడగొడుతున్నాడు, ఇశ్రాయేలీలను దొరికిన వారిని దొరికినట్టే కత్తులతో చంపుతున్నారు, ఇశ్రాయేలంతా పారిపోతున్నారు, ప్రాణాల అరచేతుల్లో పెట్టుకుంటున్నారు, దొరికిన వారిని, బ్రతుకున్న వారిని గొలుసులతో బంధించి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇదంతా యెరూషలేములో జరుగుతున్నప్పుడు ప్రక్కనే ఉండి చూస్తున్నారు. ఎవరు? ఎదోమీయులు. ప్రక్కనే ఉండి చూస్తున్నప్పుడు ఏమనుకోవాలి? అయ్యో అనుకోవాలి, బాధపడాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళకు జరుగుతున్నటువంటి ఈ నాశనం, వీళ్ళకి జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాన్ని చూస్తూ వాళ్ళు అక్కడ ఆనందపడుతున్నారట, సంతోషపడుతున్నారట. ఆనందపడటం, సంతోషపడటం అది కూడా కాకుండా, ఇక్కడ యెరూషలేములో నుంచి నెబుకద్నెజరు చేతిలో నుంచి, సైన్యంలో నుంచి తప్పించుకొని పారిపోతున్న ఇశ్రాయేలీల వారిని వాళ్ళు పట్టుకొని చంపటం, వాళ్ళని పట్టి మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వటం అని అంటే, వీళ్ళ మీద ఎంత పగుందో, ఇశ్రాయేలీల మీద, వారి మీద ఎంత ద్వేషం ఉందో మీరు ఆలోచించండి ఒకసారి. ఆల్రెడీ దాడి జరుగుతుంటే అయ్యో మా సోదరులే కదా అనుకోవలసింది పోయి, పోని పారిపోతుంటే పారిపోతున్న వారి విషయంలో వదిలేయాలి, లేదు అనుకుంటే కనీసం పారిపోతున్న వారిని, వారికి ఆశ్రయమైన ఏదన్నా చేయాలి. అలా కూడా కాకుండా పారిపోతున్న వారిని వీళ్ళు పట్టి చంపేస్తారా? పారిపోతున్న వారిని పట్టుకొని మన శత్రువులకు అప్పగించేస్తారా? దీన్ని బట్టి ఇశ్రాయేలీల మీద ఎంత పగతో రగిలిపోతున్నారో ఎదోమీయులు, ఆ విషయం మనకు అర్థం కావాలి. దేవుడు ఇవన్నీ చూస్తూనే ఉన్నాడు, దేవుడు ఇవన్నీ చూస్తూనే ఉన్నాడు. అందుకే దేవుడు ఇవన్నీ చూస్తూ, శత్రువు పడిపోతుంటే నీకు ఆనందం అవుతుందా? శత్రువు పడిపోతుంటే నువ్వు సంతోషపడుతున్నావా? నువ్వు నవ్వుతున్నావా? నువ్వెందుకురా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నావు? నీకేంటి? నేను వాళ్ళని శిక్షిస్తున్నాను, మధ్యలో నీకు కాదు కదా అప్పగించింది. ఎవరికి అప్పగించాను? బబులోనికి అప్పగించాను, వాడు శిక్షించాలి. నువ్వెందుకు శిక్షిస్తున్నావు వీళ్ళను? నువ్వెందుకు నవ్వుకుంటున్నావు అని దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే, ఈ ఎదోమీయులకు దేవుడు స్పాట్ పెట్టేశాడు. ఇక ఎదోమీయులకు తీర్పు ప్రకటించేశాడు, ఎదోమీయులకు శిక్ష ఖరారు చేస్తున్నాడు. వీళ్ళకి ఎందుకు శిక్ష ఖరారు చేశాడు అని అంటే, కేవలము వీరి శిక్ష అమలవుతున్న కాలములో చూసి నవ్వుతున్నందుకు. ఇంట్లో ఏమండి, పిల్లల్ని మనం ఒకళ్ళు కొడుతున్నాం అనుకోండి, పక్కన ఇంకో నవ్వుతున్నాడు అనుకో, మనకి ఏమనిపించి చెప్పు? ఆడిని కూడా పిలిచి ఒకటి వేయాలనిపించిద్దా లేదా? పెద్దోళ్ళు కొడుతున్నాం అనుకో, చిన్నోళ్ళు నవ్వుతున్నారు అనుకో, నిలబడి నీకు వల్లేదనా అంటాం, ఒకటేస్తాం. జనరల్గా సైలెంట్గా ఉంటే మనకి ఏమనిపించదు, భయపడుతూ ఉంటే ఇంకా మనం పోనీలే ఆడు కొట్టకముందు భయపడతాడు వీడు కొడుతుంటే అనుకుంటాం.
అలా కాకుండా పెద్దవాని మీద గట్టిగా ఒకటి వేసేసరికి ఆడవో ఎక్కువగా నవ్వేశాడు అనుకో, నెక్స్ట్ వాడికే పడుతుంది, నెక్స్ట్ వాడికే. ఇప్పుడు యూదులను దేవుడు శిక్షిస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారట, వాళ్ళు నవ్వుతున్నారట. ఆహా, నువ్వు అంత మంచోడువా, నువ్వే తప్పు చేయలేదా, నెక్స్ట్ నీకేరా అని. ఇప్పుడు ఎదోమీయులకు దేవుడు ఏం తీర్పు చెప్తున్నాడో ఇప్పుడు చూద్దాం. యెషయా గ్రంథం, ఏమండి, యెషయా గ్రంథం 34వ అధ్యాయం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథం 34:5 నుంచి, నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును, ఎదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును. యెహోవా ఖడ్గము రక్తమయమగును, అది క్రొవ్వు చేత కప్పబడును. గొర్రెపిల్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొట్టేళ్ల మూత్ర గ్రంథుల మీద క్రొవ్వు చేతను కప్పబడును. ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును, ఎదోము దేశములో ఆయన మహాసంహారము చెయ్యను. చూసారు, ఇక్కడ బొస్రా వచ్చేసింది. చెప్పాను కదా, బొస్రా ఇది కూడా ఎదోము దేశములో ఒక పట్టణం కనుక బొస్రాలో యెహోవా బలి జరిగించును, ఎదోము దేశములో ఆయన మహాసంహారము చెయ్యబోతున్నాడు. ఎదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది. 7వ వచనంలో ఎదోమీయుల భూమి దేనితో నానిపోతుందట, రక్తముతో నానబోతుంది అన్నాడు. అంటే ఎదోమీయులకు కూడా శిక్ష రాబోతుంది. ఇక్కడ యెషయా గారు ఇలా మాట్లాడారు కదా. ఒకసారి మీరు కానీ ఇదే వచనంలో, ఇదే అధ్యాయంలో అలా చదువుతూ 12వ వచనానికి వచ్చేటప్పటికి 12లో లేదా 12-13 వచనం, ఎదోము నగరులలో ముళ్ళ చెట్లు పెరుగును. అంటే ముళ్ళ చెట్లు పెరగటం ఏంటి నగరంలో? అంటే నగరంలో ముళ్ళ చెట్లు పెరుగుతున్నాయనంటే పడవబడుతుంది, అది మొత్తంగా పడిపోబోతుంది, మొత్తం కూడా నేలమట్టం కాబోతుంది. ఆ తర్వాత అక్కడంతా కూడా పిచ్చి చెట్లు, ముళ్ళ చెట్లు, అంతే కదండి. ఖాళీ స్థలంలో ఏం పెరుగుతాయి? ఖాళీ స్థలంలో అన్నీ కూడా ఏమంటే మొత్తం పిచ్చి పిచ్చి మొక్కలు పెరుగుతుంటాయి, ముళ్ళ మొక్కలు పెరుగుతుంటాయి ఖాళీ స్థలం. ఇప్పుడు ఎక్కడ ముళ్ళ పొదలు పెరుగుతున్న, ముళ్ళ చెట్లు పెరుగుతున్నాయి? ఎదోము నగరులలో అన్నాడు. నగరులలో ముళ్ళ చెట్లు పెరగటం ఏంటి అంటే ఇక నగరం అనేది ఉండదు, అక్కడ పట్టణం ఉండదు ఇక. ఎందుకు? దేవుడు దిగుతున్నాడు. ఇప్పుడు దేవుడు శిక్షించబోతున్నాడు ఎదోము దేశాన్ని. యూదులను శిక్షిస్తుంటే, ఇశ్రాయేలు మీద శిక్ష వస్తుంటే చూసి నువ్వు భయపడిపోయి నువ్వు ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడవలసింది పోయి వాళ్ళని శిక్షిస్తుంటే చూసి నవ్వుకుంటావా? అంత గొప్పవాడువా నువ్వు? ఏమండి, ఎక్కడో జపాన్లో భూకంపం వచ్చేసిందంటే నవ్వుకుంటావా ఇప్పుడు నువ్వు? ఎందుకు? వాళ్ళు తప్పు చేశారంట, నువ్వు అక్కడ వచ్చిందని ఎందుకు చెప్తున్నాడు తెలుసా దేవుడు మీడియాలో? అక్కడ వచ్చిందని ఎందుకు చెప్తున్నాడు తెలుసా నీకు యూట్యూబ్లో? అక్కడ వచ్చిందని ఎందుకు చెప్తున్నా టీవీలో తెలుసా? నెక్స్ట్ నీ కాళ్ళ కింద నేల కూడా కదులుతుందరా నువ్వు సెట్ కాకపోతే అని. నువ్వు సర్దుకోకపోతే నీ కాళ్ళ కింద ఉన్న నేల నేను సర్దుతానంటున్నాడు ఆయన. అందుకే అక్కడ వచ్చే సంగతి నీ చెవిని ఎందుకు పెట్టాడు? నువ్వు నువ్వు మార్చుకోవాలి అని. అక్కడ యూదా మీదకి వచ్చింది దేవుడు కోపం అని అంటే నెక్స్ట్ ఎదోము నీ మీదికి రాకముందు నువ్వేమైపోవాలి? నువ్వు మారాలి. మారకపోగా వాడి మీదకి శిక్ష వస్తుంటే నువ్వు నవ్వుకుంటావా? వాడిని నువ్వు శిక్షిస్తావా? మరలా పట్టి మరలా వాళ్ళకి అప్పగిస్తావా శత్రువులకు? ఏంటిరా ఇది? నీ గర్వం కాకపోతే, నీ అహంకారం కాకపోతే, అందులో వీళ్ళకు ఉన్నటువంటి ఒక గర్వం ఏంటంటే, ఈ ఎదోమీయులకు ఉన్నటువంటి ఒక అహంకారం, గర్వం ఏంటంటే వీళ్ళు పర్వత ప్రాంతంలో ఉంటున్నారు. చెప్పాను కదా, షెయిరు పర్వతం అంటే పర్వతాలలో నివసిస్తున్నారు కనుక ఏ ఒక్కరూ కూడా మా మీదకి రాలేరు, మమ్మల్ని పట్టలేరు, మమ్మల్ని గెలవలేరు. అందులో తేమానులో మహాజ్ఞానులు, మాకు ఉన్నటువంటి సైన్యం గొప్పది, మేము ఉన్నటువంటి స్థలంలోనికి ఎవడు కూడా ప్రవేశించలేడు అనేటువంటి ఒక గర్వం కూడా ఎదోమీయులకు ఉంది. మనిషి అన్నవాడు ఎవడు రాలేకపోవచ్చు, కానీ దేవుడు రాగలడు. అది మర్చిపోతున్నావు నువ్వు. మనిషి అన్నవాడు ఎవడు రాలేకపోవచ్చు, దేవుడు రాగలడు. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? సద్దాం హుస్సేన్ ఎక్కడికి వెళ్ళిపోయావు? బంకర్స్లోనికి వెళ్ళిపోయావా? అమెరికా పట్టేసిందా నిన్ను? పట్టేసింది. నువ్వు బంకర్స్లోనికి వెళ్ళినా ఆకాశంలో ఉపగ్రహాలతో నిన్ను ఫోటో తీసి స్కాన్ చేసి నువ్వు ఎక్కడున్నావో అక్కడ బాంబు విసిరి లోపల నిన్ను బయటికి రప్పించేసి చూసావా? ఆఫ్టర్ ఆల్ మనిషికే ఇన్ని తెలివితేటలు, ఇంత జ్ఞానం ఉంటే
లోకాలను కలిగించిన వాడు, సృష్టించిన వాడు దేవుడు కదా. ఆయనకు దాగి ఉండే స్థలం, ఆయనకు మరుగైన స్థలం ఏముంది అంటాడు. ఆయనకు మరుగైన స్థలం ఏముంది? ఆకాశమునకు వెళతావా, అక్కడ నేను ఉన్నాను రా అంటాడు. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతావా, అక్కడ నేను ఉన్నాను అంటాడు. సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతావా, అక్కడ కూడా నువ్వు నిన్ను చూస్తాను అన్నాడు. ఎక్కడండి దాక్కుంటావు? దేవుడికి కనబడకుండగా, దేవుడు చూడకుండగా నువ్వు ఎక్కడుండగలవు? వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థలాన్ని చూసి, వాళ్ళున్న ప్రాంతాన్ని బట్టి విర్రవీగిపోతున్నారు ఎదోమీయులు. అందుకు పెట్టాడు దేవుడు ఎదోము నగరులలో ముళ్ళ చెట్లు, దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలను పుట్టును. అది అడవి కుక్కలకు నివాస స్థలముగాను, నిప్పుకోళ్లకు సాలగాను ఉండును. అడవి పిల్లులను నక్కలను అచ్చట కలుసుకొనును. అచ్చట అడవి మేక తన తోటి జంతువులను కనుగొనును. ఇదేంటండి, మనుషులు ఉండరా? మనుషులు ఉండరు అక్కడ ఎవరు? ఏంటి అన్నీ కూడా ఏమంటున్నాడు? అక్కడ పురుగులు అంటున్నాడు, జంతువులు అంటున్నాడు, పక్షులు అంటున్నాడు, పిచ్చి మొక్కలు అంటున్నాడు, ముళ్ళ మొక్కలు అంటున్నాడు. కారణం ఏంటంటే, ఇక పట్టణము అనేది అక్కడ లేకుండగా చేయబోతున్నాను. ఏచికేలు గ్రంథం 35వ అధ్యాయం, ఏచికేలు గ్రంథం 35వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఏమంటే ఏచికేలు గ్రంథం 35:15 ఇశ్రాయేలీల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక, చెప్పేశాడా? ఇశ్రాయేలీల స్వాస్థ్యం పాడైపోవటం చూసినటువంటి ఎదోము, నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసేదను అన్నాడు. అంటే ఎవరైనా పడిపోయినప్పుడు చెయ్యి ఏం చేయాలి? లేపాలి. ఒకవేళ నీకు చేత కాకపోతే నువ్వు చూడు, సైలెంట్గా నోటి మీద వేలేసుకొని. అంతేగా నవ్వుకుంటావా? నవ్వుకుంటారండి. ఎంత నవ్వుకోవటం ఏంటండి? ఏమండి, ఈరోజు మేము వచ్చేటప్పుడు ఆ నూజివీడు బైపాస్లోనే ఒక యాక్సిడెంట్ అయిందండి. మేము వచ్చేటప్పుడు మా కళ్ళ ముందే ఆటో ట్రాలీ, ఆటోలో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. పూర్తిగా ఆ రోడ్డు మీద పడిపోయాడు వన్ సైడ్కి. ఇదంతా కూడా 2 ముక్కలు అయిపోయింది, దవడ భాగం అంతా కూడా రక్తంలో పడిపోయి ఉన్నాడు. హైవే వెళ్ళిపోతున్నారు, ఎవరు ఆగలేదు అక్కడ. మేము డైరెక్ట్గా చూసేసరికి కాస్త కదలికలు కనిపించాయి. కారాపమన్నాను, డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చూసరికి ఇంకా మనిషి స్పృహలో ఉన్నాడు, బ్రతుకుతాడు. వెంటనే 108 నేనే కాల్ చేశాను. 108 ఫోన్ చేసరికి 108 వచ్చేంత వరకు అతను అక్కడ కూర్చోబెట్టి, వచ్చిన తర్వాత అతను 108 వాహనంలో ఎక్కించేంత వరకు, అప్పటి వరకు కారు పక్కనే ఆపుకొని ఆ తర్వాత కానీ మేము బయలుదేరి రాలేదు. ఎవరైనా మనకెవరు తెలీదు, ఎవరో తెలీదు, మనకేంటి అని అందరూ వెళ్ళిపోయినట్టే మనం వెళ్ళిపోవచ్చు. కానీ అది మానవత్వం అనిపించుకోకూడదు. క్రైస్తవుడు అంటే దైవత్వంతో నింపబడినవాడు కదా. మానవత్వం చిన్నది, దైవత్వం ముందు. ఆ చిన్న సహాయం కూడా చేయలేకపోతే ఎలా మనం? ఒకవైపు యూదుల మీదకి బబులోను రాజు వచ్చేసి దేవాలయాన్ని పడగొట్టి, ప్రాకారాలను పడగొట్టి, దొరికిన వాడిని దొరికినట్టే కత్తులతో పొడిచి చంపుకుంటూ వెళ్ళిపోతుంటే స్వీట్లు పంచుకుంటున్నారటండి. వాళ్ళు స్వీట్లు పంచుకుంటున్నారట, నవ్వుకుంటున్నారట, పండగ చేసుకుంటున్నారట ఎదోమీయులు. ఏం చేయాలి చెప్పండి ఎదోమీయులను? వీళ్ళని శిక్షించకూడదా? వీళ్ళు మంచోళ్ళ? వీళ్ళే మంచోళ్ళు కాదే. వీళ్ళు మంచోళ్ళేం కాదు, చాలా తప్పులు చేశారు వీళ్ళు. అందుకే దేవుడు, ఈరోజు నువ్వు నవ్వుకుంటున్నావు కదా, నువ్వు నవ్వుకుంటున్నావు, నీ నవ్వులు ఎంతో కాలం ఉండవు. ఒకానొక రోజు వీరికి ఎలా అయితే జరుగుతుందో నీకు కూడా అలాగే జరుగుతుంది. అలా జరుగుతుంది, నేనే చేస్తాను. అదే చెప్తున్న మాట ఏచికేలు ద్వారా. ఇశ్రాయేలీల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆ ప్రకారముగానే చేసేదను. షేయీరు పర్వతమా అంటే ఎదోము, చూసారు ఎక్కడ షేయీరు పర్వతమా అన్నాడు. షేయీరు పర్వతమా నీవు పాడైపోవుదువు, ఎదోము దేశము యావత్తును పాడైపోవును. అప్పుడు తెలుసుకుంటావురా నేనెవరో, నేనున్నానో లేదోనని. దేవుడు ఎక్కడా ఉంటే కనబడడా, కళ్ళు మూసుకున్నాడా అని పిచ్చి పిచ్చి మాటలు, పాటలు, డైలాగులు సినిమాల్లో మనం వింటున్నాం, చూస్తున్నాం. దేవుడు సరిగ్గా చూపిస్తాడు వాడికి, దేవుడు సరిగ్గా చూపిస్తాడు. ఆల్రెడీ అందరికీ దేవుడు కనపడుతున్నాడు సంవత్సరం నుంచి.
అందరికీ బాగా కనబడుతున్నాడు. ఇంకా నమ్మని వాళ్ళు ఉన్నారు, అందుకే వాళ్ళ కోసం ఇంకా కొంచెం ఆపాడు సెకండ్ వేవ్ అని. ఇంకా నువ్వు కన్ఫర్మ్ చేసుకోకపోతే దేవుడి గురించి థర్డ్ వేవ్ కూడా స్టార్ట్ అయిపోద్ది. ఇక అది స్టార్ట్ అయిందంటే అందరూ వెళ్ళిపోవడమే సర్దుకొని. మొదటిసారికే లక్షల మంది టపా కట్టేశారు, ఇప్పుడు రెండవసారికి ఎగిరిపోతున్నారు పిట్టల్లాగా మళ్ళీ. ఇంకెంతమందో అంటే నేనున్నాను, నేనే యెహోవాను అని నువ్వు తెలుసుకుంటావు. అది చెప్తున్నాడు ఎదోముతో. ఏం జరిగింది? ఆమోసు గ్రంథం వీళ్ళ గురించే, ఎదోమీల గురించి. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం అండి. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి, 3 సార్లు చేసావు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 మారు, 4వ మారు కూడా ఓపిక పట్టాను రైక. 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వాడిని శిక్షింతును, తప్పకుండా. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని, కనికరం చూపించలేదండి. తన తోటి సహోదరులైన యూదులైన వారిని నెబుకద్నెజరు ఊచకోత కోసేటప్పుడు వారిని చూసి వారి మీద కనీసము కనికరము కూడా వాడు చూపించకుండగా ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని, చూసారా? దేవుడు మర్చిపోతాడా చెప్పండి? నువ్వు మర్చిపోతావు, దేవుడు మర్చిపోడు. నేను మర్చిపోతాను, దేవుడు మర్చిపోడు. మనం మాట్లాడుకుంటాం రాబోయే 4 రోజుల్లో కూడా దేవుడు అంటే ఏంటో చాలా క్లియర్గా మనకు కనబడతాడు. దేవుడు చక్కగా కనబడతాడు. 5 రోజులు ఏ ఒక్క రోజు మిస్ అవ్వకుండా ప్రతి పాఠాన్ని మీరు వింటే దేవుడు అంటే ఏంటో, ఎలా ఉంటాడో, ఇప్పుడు ఉన్నాడా, ఎలా ఉన్నాడు, అంత క్లియర్గా 70 mm స్క్రీన్ మీద కనబడతాడండి దేవుడు. అందులో అనుమానం లేదు. అందుకే మిస్ అవ్వకూడదు, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చెబుతున్న మాట ఏంటో తెలుసా అండి? ఆమోసు కాలం అండి ఇది. ఏమండి, ఎంత కాలం తర్వాత దేవుడు అసలు మర్చిపోలేదండి. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులైన యూదుల ఇశ్రాయేలీల మీద మానక చీల్చుచూ వచ్చెను. తేమాను మీద అగ్ని వేసేదను. తేమాన్ అంటే అదే ఎదోములో ఒక పట్టణం అని చెప్పాను కదా మీకు. తేమాను మీద అగ్ని వేసేదను, అది బొస్రా యొక్క నగరులను దహించి వేయును అన్నాడు. బొస్రా అది కూడా ఎదోమే, బొస్రా అన్న. ఏమండి, మరొక మాట యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. యోవేలు గ్రంథం ఎంతమంది ప్రవక్తల నోట పలికిస్తున్నాడు అని అంటే దేవుడు ఎంత మండిపోతున్నాడో వాళ్ళ మీద మీకు అర్థం కావాలి. ఎంతమందితో చెప్పిస్తాడా? యెషయాతో చెప్పించాడా? యెహెజ్కేలుతో చెప్పించాడా? యిర్మీయాతో కూడా చెప్పించాడు. ఏమండి, ఇప్పుడు ఆమోస్తో చెప్పించాడు, ఇప్పుడు యోవేలుతో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి 3వ అధ్యాయం 3:19లో ఐగుప్తీయులను ఎదోమీయులు, చూసారా? ఐగుప్తీయులను ఎదోమీయులను యూదా వారి మీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలగజేసిరి గనుక ఐగుప్తు దేశము పాడైపోతుంది. నెక్స్ట్, ఎదోము దేశము నిర్జనమైన ఎడారి. ఇలాగున నేను ఇంతకుముందు ప్రతీకారము చేయని ప్రాణ దోషమునకై ప్రతీకారము చేయుదును. ప్రతీకారం కారణం పగ నేను తీర్చుకుంటాను. పగ తీర్చుట నా పని. ఎదోమీయుల మీద, ఏశావు సంతానం మీద దేవుడు పగతో రగిలిపోతున్నాడు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం. ఏమండి, మనకు 4వ శతాబ్దం వరకు జరిగినటువంటి సంగతులు బైబిల్ చరిత్రలో మనకు కనబడతాయి. ఆ తర్వాత మలాకి తర్వాత మత్తయి సువార్త, ఈ మధ్యలో సుమారు 400 సంవత్సరాల గ్యాప్. ఇక్కడ ఏం జరిగిందనేది మనకు బైబిల్లో లేదు. కానీ బయట చరిత్రను చదువుతున్నప్పుడు మక్కబీయులు అనేవాళ్ళు వచ్చారు యూదుల్లో నుంచి. ఆ మక్కబీయుల కాలములో ఈ మిగిలిపోయినటువంటి ఎదోమీయులు యూదులలో మెర్చైపోయారు, కొద్దిమంది కలిసిపోయారు. అలా కలిసిపోయినటువంటి వారిలో నుంచి వచ్చినటువంటి వాడే యేసుక్రీస్తు కాలం నాటికి ఉన్నటువంటి హేరోదు రాజు.
క్రీస్తుకు పూర్వం 37లో సీజర్ చక్రవర్తి కాలములో యూదయ సమరయ ఆ ప్రాంతాల మీద అధికారిగా రాజుగా నియమించబడిన హేరోదు ఉన్నాడే యేసు పుట్టే కాలానికి. ఆ హేరోదు ఎవరో కాదు, ఎదోమీయుడు. కానీ యూద రాజుగా ఎలా పిలువబడ్డాడు అంటే కేవలం అతని తల్లిదండ్రులు యూదులలో కలిసిపోవటం. అందుకే పరిపూర్ణమైనటువంటి యూదుడు కాదు. అందుకే యూదులైన వారు ఎవరు కూడా అతన్ని రాజుగా అంగీకరించడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే అతను పరిపూర్ణమైన సంపూర్ణమైన యూదుడు కాడు. ఇక ఆ హేరోదు చనిపోవడంతో అసలు ఎదోమీయులు అన్న వారు ఎవ్వరూ, ఆ వంశము ఆ జాతే ఆ తర్వాత చరిత్రలో లేకుండా పోయింది. ఏ రోజు ఎక్కడైతే ఎదోము భూభాగం ఈరోజు మన బైబిల్లో మ్యాప్లో చూసామో అక్కడ యోవేలు చెప్పినట్టు నిర్జనమైన దేశముగా, అక్కడ యెషయా గారు చెప్పినట్టుగా అక్కడ జంతువులు, ఆ తర్వాత ముండ్ల తుప్పలు, ముండ్ల చెట్లు, వాటన్నిటితో బీడు భూమిగా మారిపోయింది. ఇది ఎదోమీయుల చరిత్ర. ఎక్కడ ఏశావు, ఎక్కడ ఎదోమీయులు, ఎక్కడ వారి శేయీరు పర్వతం, ఎక్కడ రాజులు, ఎక్కడ నాయకులు, ఎక్కడ అధికారులు, ఎలా ఉన్నతంగా వెలసిల్లినటువంటి ఎదోము దేశం, ఎదోము పట్టణం, అనేకమైన పట్టణాలు కదా. ఏలతో పట్టణం, బొస్రా పట్టణం, తేమాను పట్టణం, ఈసోన్గెబెరు పట్టణం, ఇవన్నీ కూడా పట్టణాలు పాడైపోయాయి. దేశమే పాడైపోయింది. నిర్జనమైన ప్రదేశంగా మారిపోయింది. మట్టి కొట్టుకొని పోయింది. కారణం అది ఎదోమీయులకున్న అహంకారమా, గర్వమా, వారు చేసినటువంటి తప్ప. దేవుడు దిగితే దేశాలు కూడా చరిత్రలో లేకుండా పోయాయి. దేశాలే లేకుండా పోయాయి. దేశాలనే లేకుండా చేసిన దేవుడికి నిన్ను లేకుండా చేయడం పెద్ద పనా? నువ్వు అనగా ఏమాత్రం, నేను అనగా ఏమాత్రం చెప్పండి. 130 కోట్ల మందిలో ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? 130 కోట్ల నువ్వేంటి అసలు? ఏంటి నువ్వు నీ ఇంటి పక్కలకే తెలియదు, నీ ఊర్లోకి అసలు తెలియదు. 130 కోట్ల మందిలో ప్రపంచంలో 750 కోట్లు నువ్వనగా ఏమాత్రం. దేవుడు తలుచుకుంటే దేశాలని కనుమరుగు చేయగలడు. అలా కనుమరుగైపోయిన దేశమే, కనుమరుగైపోయిన జాతే ఏ జాతి? ఎదోమీయుల జాతి. ఇది ఎదోమీయుల చరిత్ర. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఒకనాటి ఎదోమీయుల చరిత్రను మేము జ్ఞాపకం చేసుకున్నాం. మీరు రాయించారు అని అంటే మాకు అది అవసరమైతేనే మీరు రాయిస్తారు తండ్రి. అవసరమే లేదనుకుంటే మీరు మాకేది చెప్పరు. ఎంతగా వారి చరిత్ర మీరు చెప్పారు అని అంటే అంత చరిత్ర నుంచి ఎంతో మేము నేర్చుకోవాల్సింది ఉంది. కనుకనే నేర్చుకున్నావు నాయన. శత్రువు పడిపోయినప్పుడు, శత్రువు బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు శత్రువును చూసి హేళన చేయకూడదు, నవ్వకూడదు. చేతనైతే చెయ్యి ఇచ్చి అతను లేపాలే తప్ప ఆనందపడకూడదు, సంతోషించకూడదు, సంబరపడకూడదు అని ఒక మంచి విషయం. అది ఒకనాడు ఎదోమీయులు చేసినటువంటి తప్పుగా మీరు దాన్ని చాలా సీరియస్గా మీరు తీసుకున్నట్లుగా, అంతేకాక వారి లైఫ్ జీవితం కూడా వారికున్న వాటితో గర్వించి అహంకారముతో మీపైకి తిరుగుబాటు చేసి మీ పిల్లని ఇశ్రాయేలు మీద పలుమార్లు నాయన వారు తిరుగుబడి వారి దోషాలన్నిటిని బట్టి చరిత్రలోని వాళ్ళు లేకుండా చేశారు మీరు. కనుక ఎవరైనా మిమ్మల్ని కాదన్నా, మీ మీదకి తిరుగుబాటు చేసినా, గర్వంతో విర్రవీగిపోయినా చరిత్రలో లేకుండా తుడిచి పెడతారు అన్నది ఎదోము చరిత్ర నుంచి మాకు అర్థమైన విషయం. రేపు మరొకరి గురించి మేము నేర్చుకొని మా జీవితాలను తీర్చిదిద్దుకోవటానికి, ఉన్నతంగా కట్టుకోవటానికి సహాయం చేయమని కోరుతూ, ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ మాటలు ఏవైనా మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.